బ్రేకింగ్ న్యూస్ ఏపీలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పటికీ స్పందన కరువైంది. సోమవారంతో టెండర్ల గడువు ముగుస్తున్నప్పటికీ టెండర్లు వేసేందుకు సంస్థలు ముందుకు రావడం లేదు. అదోనిలోని మాత్రం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ సంస్థ బిడ్ వేసింది. మిగిలిన మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి బిడ్ వేసేందుకు మాత్రం సంస్థలు ముందుకు రావడం లేదు. అయితే పీపీపీ విధానంలో ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవాలని చూస్తే తమ ప్రభుత్వ అధికారంలో వచ్చాక రద్దు చేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. వైసీపీ ప్రకటనతోనే టెండర్లలో పాల్గొనేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అసలు పీపీపీ విధానంపై జగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తక్కువ ధరకి మన పిల్లలకు ఎన్ని రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. రెడ్డిగా చూసాం కదా, పీపీపీ విధానంపై కూడా అటు మాజీ సీఎం జగన్ అయితే మండిపడుతున్నారు. దీని ద్వారానే కూడా అటు మెడికల్ కాలేజీలకు టెండర్లు రావట్లేదంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కేవలం అటు జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగానే మెడికల్ కాలేజీలకు టెండర్లు రావట్లేదంటూ కూడా ఇప్పటికే కొంతమంది ఆరోపిస్తున్నారు. సో ఇదే నిజమనుకోవచ్చా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ అఖిల, మొత్తం మీద చూసుకుంటే మెడికల్ కాలేజీ ప్రైవేటు పరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా నిలిచిపోయిన 4 మెడికల్ కాలేజీలు ఆదోని, పులివెందుల, మదనపల్లి, మార్కాపురం ఈ 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పీపీపీ విధానంలో టెండర్ల ప్రక్రియకి సంబంధించి సోమవారం వరకు గడువు విధించింది ఏపీ ప్రభుత్వం. అయితే నేటి వరకు కేవలం ఆదోనికి సంబంధించి ఒక కిమ్స్ సంస్థ మాత్రమే టెండర్ వేసేందుకు ముందుకొచ్చి టెండర్ వేసింది. మదనపల్లి, పులివెందుల అలాగే మార్కాపురం ఈ 3 మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్స్ వేసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈరోజు బుధవారం, రేపు గురువారం సంబంధించి క్రిస్మస్ సెలవు, ఆ తర్వాత శుక్ర, శని, ఆది. సో ఇప్పటివరకు టెండర్లు వేసే అవకాశాలు కూడా కనిపించట్లేదు. సోమవారంతో గడువు ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రైవేట్ మెడికల్ కాలేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం, గవర్నర్కి కోటి సంతకాలు ఇవ్వటం, అలాగే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 నెలల్లోపే దీనికి సంబంధించి చీటింగ్ కేసు పెట్టి అందరినీ జైల్లో వేస్తాము, మన మాట చంద్రబాబు మాటలు నమ్మి ఎవరైనా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం తీసుకుంటే కనుక ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ఆ మెడికల్ కాలేజీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పి జగన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్క మెడికల్ కాలేజీకి సంబంధించి మాత్రమే టెండర్ ప్రక్రియ వేశారు. మిగిలిన 3 మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్ హెచ్చరికతో భయపడి మాత్రమే టెండర్లు వేయలేదనే ప్రచారం అయితే ఇటు ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలే గడుస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్లు వేసేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదంటే ఏ రకంగా భయపడుతున్నాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించిన ఏ టెండర్ వేసినా కానీ 10ల సంఖ్యలో టెండర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ మెడికల్ కాలేజీ వ్యవహారానికి సంబంధించి మాత్రం ప్రతిపక్ష నేత జగన్ చేసిన హెచ్చరిక మాత్రం ఆయా సంస్థల్లో బలంగా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మనం టెండర్ వేయడం డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ కేసులు పెట్టి ఎందుకు ఇబ్బంది పడాలి అనే అంశంలో మాత్రం చాలామంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉంది. అఖిల, మరి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, లేకపోతే కొన్ని సంస్థలతో మాట్లాడి టెండర్లు వేపిస్తుందా అనే దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగానే అటు మెడికల్ కాలేజీల టెండర్లకు అయితే ఎవరు ముందుకు రావడం లేదనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. మరి ఇచ్చిన గడువులోపు టెండర్లు రాకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా వేచి చూడాలి.